దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బుధవారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. ఓ నా రాకపోకలందు నా ఒంటరితనమందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా హృదయ వేదనందున ఆపత్కాలమందున అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా
నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఐఆర్జీఎం చర్చ్ వారు నిర్వహిస్తున్న వేకువజాము ప్రార్థనలో బుధవారం వేకువజాము ప్రార్థనలో పాలుపంచుకుంటున్న సంఘ సభ్యులందరికీ మరియు విశ్వాసులందరికీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు. నిజంగా మరి వేకువజాము ప్రార్థన ఎంతో శక్తిని, బలమును, ఆత్మీయమైన స్థితిలో ఎదుగుదలను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థనలో నాతో కూడా కలిసి మీరు పాల్పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి, మృత్యుంజయుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోక న్యాయాధిపతి, నీకే వందనాలు, స్తోత్రం స్తోత్రం. మొదటిగా సృష్టినంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా నీ పోలికను అనుగ్రహించి మమ్మల్ని భూమి మీద జన్మింపచేసిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని పాలించడానికి మాకు ఆశీర్వాదించిన దేవుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టి అంతటి మీద అధికారమును మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టిని మేము ఏలుకోవడానికి అనుగ్రహించావే తప్ప మేము ఆరాధించడానికి కాదు. ఎందుకనగా నీవు సృష్టికర్తవు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల యందేమి నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీవే మా దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నువ్వు జీవాధిపతివి, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయగల సమర్థుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఏలుచున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కునుకైనా వేయకుండా కంటికి రెప్పవలే కాచుచున్న దేవుడా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, నీకే స్తోత్రం 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 తండ్రి. అల్ఫా ఒమేఘయు నీవే నాయనా, ఆదియు అంతము నీవై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, కాపాడుచున్న దేవుడవు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమును విడిచి మా కొరకు అయా భూమి మీదకు అయా ఒక మనిషిని, అయా ఎన్నిక లేనటువంటి నన్ను రక్షించడానికి భూమి మీదకు దిగి వచ్చిన దైవ కుమారుడా, స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని ఆశీర్వదించుతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించబోతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి.
కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, స్తోత్రం 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 తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో స్తుతి దీపం వేస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క స్తుతుల మీద ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడు దేవుడా, కునుకైనా వేయకుండా కంటి రెప్పవలే కాపాడి సంరక్షించు దేవుడా, నీకే వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, నీకే వందనాలు. మరి తిరిగి లేపబడిన మృత్యుంజయుడా, నీకే వందనాలు. స్తోత్రంలో స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా, కునుకైనా వేయకుండా కాపాడు దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడా స్తోత్రం. అయా, నన్ను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. మా సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. నా సంఘ సభ్యులను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా కొరకు అయా నీ ప్రాణమును పెట్టి మా పాపము నుంచి విడిపించి అయా రక్షణానందము కలుగజేసిన దేవా, నీకే స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఏమీ లేని వారము, ఏమీ ఇవ్వలేని వారం అయినను అయా నీ కృపను బట్టి అయా మా రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో స్తుతి ధూపం వేయుట తప్ప మాకు ఏమీ తెలియదు, ఏమీ చేయలేని వారు. అలాంటి నాయన మేము ప్రార్థిస్తున్నాము, మీ నామమున ప్రార్థిస్తున్నాము. అయ్యా, రాత్రంతా చక్కని నిద్రను మాకు దయచేసాం నాయన. మరి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదము జరగకుండగా మరి మమ్మల్ని కాచి కాపాడాం, రక్షించాం. మేము ఈరోజు వేకుని లేచి ఉదయమని నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప, నీవు చూపించిన కనికిరం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి నిన్నటి దినాన్న మేము చేసిన అపరాధములు ఏమన్నా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. చూపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి తలంపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి ఇతరితర ఆలోచనల ద్వారా చేసిన అపరాధములుంటే క్షమించండి. అయ్యా, నీవు ఇచ్చిన ఆజ్ఞల మేరకు నడవకుండగా మరి ఎటువంటి తప్పు చేసినా అది మనసు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మేము తప్పులు చేసుంటే మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మన్నించండి, నీ కృప అనుగ్రహించండి. ప్రభువా, నీకే వందనాలు. నువ్వు క్షమించే దేవుడు. నీ వద్దనే క్షమాపణ కలదు నాయన. నీ వద్దనే మా పాపమునకు విమోచన కలదు నాయన. అందుకే నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ప్రభా, ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరియు అనేక మంది మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. మొట్టమొదటిగా మేము మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, అయా యొక్క శతాధిపతిని పంపించి అయా మాకున్న విశ్వాసం బట్టి మేము ప్రార్థిస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మీరే మందిర స్థలమును మాకు అనుగ్రహించి అక్కడ నిర్మాణం జరిగించి చక్కని మందిరము స్థాపించబడడానికి, మనసారా నిన్ను ఆరాధించడానికి, ఒక మందిరం కట్టడానికి దేవా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమమయుడా, నీకే వందనాలు. మమ్మల్ని చూచుచున్న దేవుడా, నీకే వందనాలు. కృప సత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రం. జీవాధిపతి, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, నువ్వు తప్పక దయచే దేవుడు తండ్రి. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు. ఈ భూమి ఎవరిదనైనా ఇది నీ పాదపీఠం. ఇక్కడ నిన్ను ఆరాధించడానికి చిన్నిపాటి స్థలాన్ని మేము అడుగుచున్నాం. ఈ భూమంతా నీది నాయన. సర్వలోక న్యాయాధిపతివి, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని నీకు పేరు. అయ్యా, సమస్తము నీదైనప్పుడు నిన్ను ఆరాధించడానికి మాకు స్థలాన్ని మేము అడుగుచున్నాం. మేమందరము సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి అయ్యా మేము ఒక స్థలాన్ని అడుగుచున్నాం. అయా, శతాధిపతిని పంపించండి. మేము బేదవారం కావచ్చు, కానీ నీవు ఎన్నుకున్న నీ బిడ్డలు
అనేక మంది ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరినో ఒకరిని పంపించండి అయా, నీ కృప అనుగ్రహించండి. అలనాడు యూదులకు ఒక శతాధిపతి ఒక మందిరాన్ని కట్టించినట్టుగా మాకు స్థలము కొని మందిరాన్ని కట్టించడానికి దేవా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత ఖరీదైన అయా, మీరు మాకు చూపించిన ఆ ప్రదేశంలో మీ మహిమను జరిగించి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఇదిగోనైనా మరి ఈ వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్న అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్లో చూడట్లేదేమో కానీ చాలామంది సేవకులు నడిపిస్తున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి. సేవకులను దీవించండి, విస్తరింపచేయండి. అదేవిధంగా వారి పరిచర్యలను అభివృద్ధిలోనికి తీసుకురండి. సేవకులకు వారి యొక్క కుటుంబములకు మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. మరి సేవకులు వారు పరిచర్య చేస్తుండగా సాతాను ఎన్నో ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు కలుగ చేస్తూ ఉన్న వారు నీవు ఉన్నావన్న ఒక్క ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కనుక ప్రభువా, నీ కృప అనుగ్రహించి నీ బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిని, బలాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. నీతిమంతుల కుమారులు బిచ్చమెత్తుకున్నట్టు నేను చూడలేదని దావీదు మహారాజు అన్నట్టుగా ప్రభా, నీతిమంతులైన నీ సేవకులు బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న పనుల విజయాన్ని దయచేయండి. కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబీకులు, పాస్టర్ బిడ్డలు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు ముట్టి నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ప్రభా, వారి పిల్లలు స్కూల్ విషయాల్లో, కాలేజీ విషయాల్లో ఫీజులు కట్టడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే మరి ఇదిగోనైనా మరి చర్చల నిమిత్తం లోన్లు కూడా తీసుకుని అయ్యా ప్రభు, మరి వారు రెంటల్కు ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రతి సేవకుడిని నువ్వే పిలుచుకున్నావు కనుక చిన్ని సంఘం మొదలుకొని అతి పెద్ద సంఘం కలిగిన ప్రతి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క పరిచర్యను వృద్ధి చేయమని, దేశ విదేశాల్లో జరిగించబడుతున్న ప్రతి ప్రార్థనా కూడికల్లో మీరు ఉండమని, ఈరోజు మరి ప్రతి సంఘాన్ని వారి కాపరులను దీవించి ఆశీర్వదించమని, సంఘ సభ్యులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ప్రభా, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వారు మంచి ఆరోగ్యంతో నాయన ఉండులాగా మేము అందరము సంతోషంతో, సమాధానంతో నీ పాద సన్నిధిలో నమ్మకస్తులుగా పనిచేయలాగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, ఇదిగో నా ఆత్మీయ బిడ్డల గురించి ఒక్కొక్కరి గురించి నాయనా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కుటుంబముల వారిగా అయా దేవాని మందిరానికి వస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పోషకులుగా మార్చండి, ఆశీర్వదించండి. దేవా, నీకే వందనాలు. వారి యొక్క గృహాలకు మీరు అధిపతులుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి అలనాడు అబ్రహామును దేవను పిలిచినప్పుడు ఆ దేశానికి పోయినప్పుడు ఆయన ఒక గుడారం వేసుకున్నాడు ఆయన. అయ్యా, మరి ఈరోజు చాలామంది తమ యొక్క గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి మరి సిటీకి వచ్చారు. కానీ వారు మరి ప్రభా, వారి గృహాలు లేని వారిగా, గుడారాలు లేని వారిగా ఉన్నారు నాయన. ఎన్నో దినాల నుంచి వారు కష్టపడుతున్నారు కానీ ఒక గృహాన్ని కొనుక్కోలేకపోయారు. అయ్యా, నా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారికి మంచి గృహాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఎవరి స్తోమత కొలది ప్రభు వారికి మంచి గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మరి నువ్వు చక్కని కార్యాలు చేయగల దేవుడు తండ్రి. మరి ఎవరికైతే మరి వెహికల్స్ లేవో, వారి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం దేవుని మందిరానికి రావడానికి మరి వాహనాలు లేవో, వాహనాల కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారికి మీరు వాహనాలను
అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అంతేకాదు నీ మందిర ఆవరణలో గడుపుతున్న నీ బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు వారిగా నీవు మాకు నీ బిడ్డలందరికీ బోధించు. న్యాయమును, ధర్మమును మేము అనుసరించులాగున నాయన మాకు అట్టి మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆరాధించేవారు ఆయా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి కనుక అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో దేవా నిన్నే మొట్టమొదటి స్థానంగా పెట్టుకుని ముందుకు సాగిపోయే కృపము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గృహములో శాంతి సమాధానము లేని వారికి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భర్త వల్ల భార్యకు, భార్య వలన భర్తకు, మరి భార్య భర్తల వలన బిడ్డలకు సమాధానం లేదేమో, బిడ్డల వల్ల భార్య భర్తలకు సమాధానం లేదేమో ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. సమాధానకర్త నీవు వారికి సమాధాన అధిపతిగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నెమ్మదిని నింపండి. అదేవిధంగా మరి ఎవరి కుటుంబంలో అయితే బిడ్డలు చదువుకొనుచున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఉదయకాల సమయంలో మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఎవరైతే చదువుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో వారి వెహికల్ చుట్టూ నీ దూతని కావలించండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళా గృహాలకు తిరిగి రావడానికి నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నీ బిడ్డలు పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టాన్ని బట్టి, వారి బిడ్డలను పోషించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు కనుక అయా వారిని ఇంకనూ ఆయా ప్రయోజకులుగా చేయండి. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి పరీక్షల్లో మంచి మార్క్స్తో పాస్ అవడమే కాకుండా మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబుల కోసం మరి ఇతర జాబుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నీ కృప అనుగ్రహించండి. అయా నా సంఘ బిడ్డలందరూ మంచి ఉద్యోగములు పొందుకునేలాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతివి, నువ్వు గొప్ప కార్యములు చేయు దేవుడు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రసన్నత మా మీద కుమ్మరించండి అయ్యా. మరి ఎవరికైతే మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము అయా నువ్వు అనుగ్రహించు నాయన బహుమానం కనుక మరి ఆ బహుమానం లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకుందాం. ఎవరైనా గర్భఫలం లేక బాధపడుతూ ఉంటే మీ కడుపు మీద చేయి వేసుకుని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు, శారాను దర్శించిన దేవుడు, అదేవిధంగా ఎలిజబెత్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శించును గాక. భార్య భర్తల్లో ఎటువంటి లోపమన్నది యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను దేవుడు తీసివేసి చక్కని మరి బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహించుటకు గర్భమును తెరియునుగాక. యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారికి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అయా. మరి లోపల గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువును మరి తల్లిని మీరు జ్ఞాపకం చూసుకోండి. మరి చక్కని ఆరోగ్యం వారిద్దరికి అనుగ్రహించి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది నాయన, అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. మరి అలనాడు ఎలియాజరుకు ముందుగా నీ దూతను పంపించి ఎట్టి రీతిగా గుణవంతురాలైనటువంటి రిబ్కాను అయ్యా ఇస్సాకుకు మీరు అనుగ్రహించారు, అలాగే గుణవంతుడను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని మరి నీవే మరి చక్కని సంబంధములను మరి కుదిర్చి మరి ఆ యొక్క వివాహం జరగడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు కరుణామయుడు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడుతున్నారు వారి వివాహాలు జరిగించాలని.
కనుక మరి ఎన్ని సంవత్సరాల నుంచి వివాహం కాకపోయినా నువ్వు చూచుచున్న దేవుడు కనుక మీరే ఒక అద్భుత కార్యం జరిగించి వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ గొప్ప దేవుడా నీకే వందనాలు, జీవాధిపతి నీకే వందనాలు, ప్రేమమయుడా నీకే వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని గురించి నేను ప్రార్థన చేస్తుండగా మీరు ఒక అద్భుత కార్యం జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీ తల మీద చేతుల నుంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా సర్వశక్తి గల దేవుడా నీ నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికారము కలిగిన నామమున దావీదు కుమారుడైన యేసు అను నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి మరణకరమైన వ్యాధులు యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ఎటువంటి రోగమైనను యేసు నామమున స్వస్థతగా కలుగునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక. ప్రభువా నీకే వందనాలు, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదిగోనైనా దీర్ఘకాల రోగములకు యేసు నామమున విడుదల కలుగునుగాక. మరి ఇదిగోనైనా చెప్పుకోలేని రోగములతో బాధపడుతున్న వారు యేసు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేను ఎంతోమంది నాయన మైగ్రేన్తో సఫర్ అవుతుండగా మీరు స్వస్థపరుస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న ఒక సహోదరుని మీరు నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకుచున్నందుకు నీకు వందనాలు. భయంకరమైనటువంటి పాదాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శిస్తున్నారు, మీ గాయపడిన హస్తంతో తాకుచున్నారు తండ్రి. హెవీ షుగర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముడుతున్నారు, స్వస్థపడుతున్నారు నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ శక్తితో నీ ప్రభావంతో నీ బిడ్డలను తాకుచుండగా ఎట్టి రోగము గలవారైనను అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఎట్టి రోగమైన ఎట్టి విధమైన బలహీనతను యేసునామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వు చూచుచున్న దేవుడు. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి ఎంతోమంది మరి బలహీన శక్తుల చేత పీడింపబడుతున్నారు. దురాత్మ అంధకార శక్తులు వారిని ఆవరించి బలహీనపరుస్తుండగా ఈ నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా, యేసు అధికారం కలిగిన నామమున నేను ప్రార్థన చేస్తుండగా, సర్వశక్తి గల దేవుని నామమున నేను ప్రార్థన చేస్తుండగా, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా చీకటి శక్తుల నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. ఎటువంటి రోగమైనను ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనను మీ దేహముల నుండి, మీ జీవితాల నుండి, మీ వ్యాపారాల నుండి అవి తొలగిపోవును గాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రము. సర్వశక్తిమంతుడా నువ్వు నాయన మమ్మల్ని అందరినీ చూచుచున్నావు తండ్రి. ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. మరి ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారి దగ్గర నుంచి రాబట్టుకోలేక అయా వారు మోసం చేస్తే మోసగించబడిన నాయన ప్రేమ కలిగిన నీ బిడ్డలు ఉన్నారు నాయన. వాళ్ళు ప్రేమతో అయ్యా వారు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వారి కష్టం నుండి బయటకు రావాలని అయా వీరు కష్టాల్లో ఉండి కూడా వారికి సహాయం చేస్తే వారు నమ్మక ద్రోహులుగా, ఘాతకులుగా నాయన బిడ్డలను మోసపుచ్చి ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి. నీ వలన భయము వారికి కలుగునుగాక. తప్పక వారి డబ్బులు వారికి ఇవ్వడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో మరి ఇతరితర కారణాలను బట్టి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన బిడ్డలు అయా మానసికంగాను ఆరోగ్యపరంగాను క్షీణించిపోతున్నారు. రూపాయి మొదలుకొని కోట్ల వరకు అప్పులు యేసు నామమున తొలగిపోవును గాక. సంపూర్ణమైనటువంటి విడుదల, గొప్ప విడుదల కలుగును గాక. ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నువ్వు చూచుచున్న దేవుడు గనక మా స్వరాన్ని, మా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావు గనక నీకే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా నీవు తప్ప మాకు వేరొక దైవం లేదు, నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగము లేదు. ప్రభా మరి బేదలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని లేవనెత్తండి. అనాథలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని పోషించండి. అదేవిధంగా వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మనోధైర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నువ్వు గొప్ప కార్యములు మా ఎడల చేస్తున్నట్లుగా
అయా అనాథ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని పోషించండి. విధవరాలి పక్షమున మీరు వాద్యమాడు దేవుడు గనుక అయా మరి ఆమె పక్షాన కూడా మీరు ఉండి మరి ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలతో తనను తన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు గనుక నిన్నే అడుగుచున్నాము తండ్రి. అయా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతం అవుతున్న వారికి యేసు నామమున, యేసు అధికారము కలిగిన నామమున గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మరి ఎంతోమంది మరి చేయరాని తప్పులతో మరి వారు కేసులో ఇరుక్కుపోయారు నాయన. ఆయా చెరసాల్లో బంధించబడ్డారు. అలాంటి వారిని మీరు అయా న్యాయాధిపతిగా ఉండి విడిపించండి. ఎవరైతే ఒకవేళ తప్పు చేసి చెరసాలలో పాలయ్యారో అలాంటి వారికి మారు మనసును కలగజేసి మరి ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చెడు వ్యసనాలకు లోనే అనే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తాగుడు, మత్తు పదార్థాలకు, మరి జోదము, వ్యభిచారము వంటి మోసపూరితమైనటువంటి బలహీన శక్తులతో పీడింపబడుతున్న వారికి బలహీనతల నుంచి విడుదల కలగచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా రక్షణ గురించి ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. మరి ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు. అయా తండ్రి మారాలని, తల్లి మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి రక్షణ ఆనందాన్ని కలగజేయండి. జక్కే ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో వీరింటికి కూడా గొప్ప రక్షణ ఆనందమును మీరు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి ఇదిగోనైనా మరి చాలామంది బిడ్డలు మరి ఉదయమే లేచి సాయంకాలం వరకు తమ తమ ప్రయాణాల్లో నిమగ్నులై ఉంటారు. అయ్యా మరి వారి వ్యాపారాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము స్కూల్కి, కాలేజీలకు వెళుతూ ఉంటారు చాలామంది. మరి వారి ఎటువంటి పరిస్థితుల్లో మరి వారు ప్రయాణాలు చేస్తున్న ఆ ప్రయాణముల చుట్టూరు నీ దూతని కావలు ఉంచండి. వారి వెహికల్ చుట్టూరు నీ దూతని కావలు, ఎవరికి ఎటువంటి ప్రమాదము, కీడు జరగకుండా నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మరి వీసాలు అనుగ్రహించండి. అదేవిధంగా అన్ని విధాలుగా మార్గాలు అనుగ్రహించండి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి అక్కడ మరి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి PR విషయంలోనూ మరి గ్రీన్ కార్డ్ విషయంలో ఎవ్రీథింగ్ మీరు అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడ దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, ప్రజలు కాని ప్రజల మధ్య అయా మీరు యోసేపును దీవించినట్లుగా, ఎస్తేరును దీవించినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అదేవిధంగా యవ్వన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా తొట్టిళ్ళ పాటు పడకుండా, దురాత్మ శక్తులకు లోను కాకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా వారు ప్రయోజకులై గొప్పవారగునట్లు తల్లికి తండ్రికి మంచి పేరుని, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా సంఘ బిడ్డలైనటువంటి వారు ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగంలో వారిని హెచ్చించండి. వారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి మరి ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్స్ కోసం, మరి ఇతర విషయాల మీద వారు ప్రార్థన చేస్తుంటే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ అనుగ్రహించండి. ఒకవేళ మంచి ప్యాకేజ్ కోసం వారు ట్రై చేస్తూ ఉంటే నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చదువుకుని ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. వ్యాపారస్తులు మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధి చేయండి, వృద్ధికరంగా మార్చండి. అదేవిధంగా మరి ఆయా వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి తమ చేతికి వచ్చిన పని ద్వారా వారు పోషించబడుతూ ఉంటే, వారికి ఏ పని వచ్చినా ఆ పనిలో వారు చేస్తూ ఉంటే వారు ఆశీర్వాదకరంగా మార్చవలసిన కృప నీదే కనుక ప్రభా, కృప చూపించి మీరు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. అంతేకాదు యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా గృహముల చుట్టూరు కంచె వేయబడును గాక, కంచె వేయబడును గాక. నేను ప్రార్థిస్తుండగా
మెదుగో ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఎవరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో మీరు స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో బాగు చేయండి. తెరవని గర్భము తెరవబడును గాక. ఆ ఎట్టి రోగమైన యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీరే అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మనసారా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను, మా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశమును పరిపాలిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య దేశానికి సఖ్యత సమాధానం అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య సఖ్యత సమాధానం అనుగ్రహించండి. ఆయా గ్రామాల మధ్య సంఘాల మధ్య సఖ్యతను సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు గనుక అయా మంచి నమ్మకమైన పరిచారకులను మాకు అనుగ్రహించండి. అయా సంఘం వృద్ధి చెందాలంటే మంచి క్వైర్ కావాలి. అదేవిధంగా మరి చక్కని ఉద్యోగంగా పాటలు పాడే క్వైర్ కావాలి, మ్యూజిషియన్స్ కావాలి, తర్వాత మరి వాలంటీర్స్ కావాలి. అందరినీ మీరు దయచేయండి. నమ్మకంగా యథార్థంగా అయా నిస్వార్థంగా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసే, ఉపకారములు చేసే, సహాయములు చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మినిస్ట్రీలు వృద్ధి చెందాలంటే ఎంతోమంది ఫైనాన్షియల్గా సపోర్ట్స్ కావాలి కనుక ప్రభు అట్టి వారిని కూడా మీరు లేవనెత్తండి, బలపరచండి. అయా పరిచర్యను విస్తరింపజేయడానికి నీ శక్తిని వారి శక్తి కొలది అర్పించే గుణమును వారికి అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, వారి చేతి పనిని, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలు వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీ చిత్తము మా జీవితంలో నెరవేరబడినట్టు కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించి మేలుతో మీరు తృప్తిపరచబడుతురుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని సంఖ్యాకాండము 7వ అధ్యాయం. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానుల అర్పణములను తెచ్చిరి.
వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడ బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుట వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకునము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయుల్లో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇవ్వలను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. కహాతీయులకు ఇవ్వలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటకై వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దాని ప్రతిష్టార్పణములు తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుట తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలను అని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన నాడు అమ్మీ మనాదాబు కుమారుడగును యోధా గోత్రికుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులుముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిను, ధూప ద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణముగా తెచ్చాను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయేరు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడు నైన నెతానియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తు గల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తు గల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిను, ధూప ద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్ని కోడేను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణంగా తెచ్చెను. అది సూయేరు కుమారుడైన నెతనీయేలు అర్పణం. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హెలోను కుమారుడకు జెబూలూను కుమారులకు ప్రధానుడైన ఏలీయావు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణముగా తెచ్చాను. ఇది హేలోను కుమారుడైన ఏలీయావు అర్పణము. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షేదే యూరు కుమారుడును రుబేనీయులకు ప్రధానుడునైన ఎలీసరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారపు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న గోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణంగా తెచ్చింది. ఇది షెదీయారు కుమారుడైన ఎలీషరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చినవాడు షూరీషా దాయి కుమారుడును సిమ్యోనీయులకు ప్రధానుడైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్ని గోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా
2 కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షూరీషాదాయి కుమారుడైన సెలూమియేలు అర్పణము. 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడు గాదీయులకు ప్రధానుడైన ఎలీయాషాపా. అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండింటిని నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లను తన అర్పణముగా తెచ్చాను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాషాప అర్పణము. 7వ దినమున అర్పణము తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. 8వ దినమున అర్పణము తెచ్చినవాడు ఫెదాసూరు కుమారుడైన మనష్షీయులకు ప్రధానుడైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా 2 నింట నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది పెదెసూరు కుమారుడైన గమలీయేలుల అర్పణము. 9వ దినమున అర్పణము తెచ్చినవాడు గిద్యోను కుమారుడు బెన్యామీనులకు ప్రధానుడైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 షెకెల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న గోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది గిద్యోను కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణము తెచ్చినవాడు అమీషాదాయి కుమారుడును దానియులకు ప్రధానుడైన అహీయెజెరు. అతడి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెండింటిలో నూనెతో కలిపిన నిండిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్ని కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది అమీషాదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణ. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడైన అషీరేయులకు ప్రధానుడైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులప పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్ని కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణం. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు యానాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడైన అహీరా. అతడు పరిశుద్ధమైన
తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చింది. ఇది యానాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయులు ప్రధానులు అర్పింపవలసిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారం అంతయు 120 తులములది. దహన బలి పశువులన్నీయు 12 కోడెలు, 12 పొట్టేళ్ళు, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ మేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీయు 24 కోడెలు, పొట్టేలు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడాను. సంఖ్యాకాండము 8వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమా అనెను. అహరోను అలాగు చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించాను. ఆ దీపవృక్షము బంగారు నకిషి పనిగలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పములు వరకు నకిషి పనిగలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపు. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గురికించుకుని తమ బట్టలు ఉతుక్కుని పవిత్రపరచుకుని తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావాలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకుని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకుని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, 2వ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుడు ఎదుటను లేవీయులను నిలబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలను. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలను. లేవీయులు నావారై వందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చు. ఇశ్రాయేలీయుల్లో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికి, అనగా ఇశ్రాయేలీయుల్లో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలయనగా మనుషుల్లోనూ పశువుల్లోనూ ఇశ్రాయేలులోనూ తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలైన ప్రతి వారిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేని
ఇశ్రాయేలీయుల్లో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలులో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలులకు సంభవింపకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయులు ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరుచుకుని తమ బట్టలను ఉతుక్కుని తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించాను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుడు ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేశాను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకుని పై ప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనులకు ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రుల మైతిమి. యెహోవా అరణ్యమును దాని నియామక కాలమును ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడుతుమని అడుగగా మోషే నిలువడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చినో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముక అయినను విరువవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమును అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపకూరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కప్పెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యము అలాగే జరిగింది. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి.
ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడని ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమే సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములని వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునని నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునని ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని. నేటి దేవుని వాగ్దానము. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనం. ఏ బ్లెస్సింగ్ విల్ బీ ఆన్ యూ ఇన్ ద టౌన్ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ద ఫీల్డ్. డిటెరానమీ 28th chapter 3rd verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ నివసించినా, ఎక్కడ ఏ పని పూనుకున్నానో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు తన మహిమను చూపిస్తాడు. నీవు నివసిస్తున్న నీ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగాను, నువ్వు చేయు ప్రతి పనిలో దీవెనను నువ్వు చూడబోతున్నావు. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఇలా ఉంటారని నువ్వు నివసిస్తున్న పట్టణంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీవు చేయు ప్రతి పనిలో దేవుని యొక్క కార్యము నువ్వు చూసి, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తున్నాడా అనుకునే ఒక గొప్ప లాభాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ధైర్యంతో ముందుకు సాగిపోండి. దేవుడటి కృప నీకు కలుగ చేయనుగాక.